ఈ అసెంబ్లీ సమావేశంలో మరోసారి తమ గొంతు వినిపించేందుకు సిద్ధమైంది వైసీపీ. రేపటి గవర్నర్ ప్రసంగానికి వైసీపీ అధినేత జగన్ హాజరు కానున్నారు. జగన్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. గవర్నర్ సమక్షంలో మరోసారి ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనుంది వైసీపీ. అనంతరం మధ్యాహ్నం తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ అసెంబ్లీ సమావేశంలో మరోసారి తమ గొంతు వినిపించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. రేపటి గవర్నర్ ప్రసంగానికి వైసీపీ అధినేత జగన్ హాజరు కానున్నారు. అయితే జగన్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. గవర్నర్ సమక్షంలోనే మరోసారి ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనుంది వైసీపీ. అనంతరం తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. దీంతో గవర్నర్ సమక్షంలో ప్రతిపక్ష హోదా కోసం మరోసారి వైసీపీ తమ గొంతు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ శ్రేణులు హాజరు కానున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, రేపటి నుంచి ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ హాజరవుతుందనే ఒక చర్చ జరుగుతుంది. పార్టీలో కూడా దీనికి సంబంధించి పాజిటివ్ గా డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే తాడేపల్లి క్యాంప్ పార్టీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు బొత్స అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా సమావేశమయ్యారు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో హాజరయ్యి ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనే దానికి సంబంధించి కూడా నేతలు చర్చిస్తున్నారు. ఈ రోజు రాత్రికి బెంగళూరు నుంచి వైఎస్ జగన్ కూడా తాడేపల్లికి చేరుకుంటారు. అయితే రేపు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వైఎస్ జగన్ సహా ఎమ్మెల్యేలు హాజరవుతారనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. దీనికి సంబంధించి ఒక డెసిషన్ అయితే ఫైనల్ గా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారు. ఇక ఎమ్మెల్సీలు రెగ్యులర్ గా ఎప్పటిలాగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతారు. శాసన మండలిలో సమస్యల గురించి అంశాల గురించి వాళ్ళు చర్చలో పాల్గొంటారు. అయితే ఎమ్మెల్యేలు అలాగే వైఎస్ జగన్ ఇద్దరు కూడా హాజరయ్యే అంశానికి సంబంధించి కాస్త ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి కొంత నేతలు హాజరు కావాలంటూ కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు హాజరవ్వాలనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్ మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి కట్టుబడి ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరయ్యి గవర్నర్ సమక్షంలో కూడా మరొకసారి ప్రతిపక్ష హోదాకు సంబంధించి మరొకసారి డిమాండ్ ని వినిపించి బయటికి రావాలనేది ఒక వ్యూహంగా మనకి అర్థమవుతుంది. అయితే రేపు అసెంబ్లీ సమావేశాల తర్వాత రేపు మధ్యాహ్నం లేదంటే ఎల్లుండి శాసనసభాపక్ష సమావేశం కూడా ఉండబోతుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా సమావేశం అయిపోతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే కనుక ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, లేదంటే హాజరు కాకపోతే ఎమ్మెల్యేలు బయట ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే దానికి సంబంధించి కూడా ఆ సభా సమావేశంలో నిర్ణయం కూడా తీసుకుంటారు. అయితే రేపైతే ఖచ్చితంగా హాజరు అవుతారనేది ఆ క్లారిటీ వచ్చింది. అయితే కొనసాగుతారా లేదంటే రేపు ఒక్కరోజు మాత్రమే వైఎస్ జగన్ సహా ఎమ్మెల్యేలు హాజరవుతారనే దానికి సంబంధించి ఈ రోజు కాసేపట్లో సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.